మిత్రులారా, నిజానికి మాకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీ అని ఒక కొత్త కమిటీ ఏర్పడింది. అయితే అరుంధతి రాయ్ పైన కేసు విద్యార్థులు ఈ అంశం మీద మాట్లాడమన్నారు కాబట్టి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదని నేను ఇక్కడికి వచ్చాను. మీతో మాట్లాడము నాకు చాలా ఇంపార్టెంట్. 60 ఏళ్ల క్రితం నేను ఈ కాలేజీ విద్యార్థిని. పక్క డిపార్ట్మెంట్ మాది. నాకు యూనివర్సిటీలో ఎంటర్ అవుతుంది. మా 60 ఏళ్ల క్రితం మా క్లాసులు, మా టీచర్లు, మాకు అవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఇక్కడ లెక్చరర్ అయినప్పుడు మొట్టమొదట ఇక్కడ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్, నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేవాడిని. కానీ నా లెక్చరర్షిప్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత నేను సికింద్రాబాద్ విధిక్ కాలేజ్, తర్వాత పీజీ సెంటర్ వరంగల్ వెళ్ళి, ఇక వరంగల్లో అప్పుడుండే రాజకీయ వాతావరణం, అప్పుడుండే రాడికల్ ఉద్యమాలు, అంటే 1978లో వరంగల్లో 13 కాలేజీలు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ, అన్ని కాలేజీలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఆర్పీడిఎస్ వాళ్ళు మొత్తం కాలేజ్ అన్నీ స్వీపింగ్. ఆ తరము వాళ్ళ ప్రభావం మా మీద. నిజానికి మేము విద్యార్థుల నుంచి ఎక్కువ నేర్చుకున్నాం. 1975 నేను వరంగల్లో పనిచేస్తున్నాను. ఇదే తేదీ 25వ జూన్ ఎమర్జెన్సీ వేశారు. ఎమర్జెన్సీ వేస్తూనే అరెస్టు ఎవరు చేస్తారని నా పేరు కూడా నిరంతరంగా సాయంత్రం వస్తారు, తీసుకెళ్తారు, ఇలా ఉండేది. సరే, ఏ కారణం వల్లనో కలెక్టర్ గారు నన్ను పిలిచి, మీ మీద కూడా ఉంది కానీ మీరు మంచి టీచరు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు, కానీ మీరు కొంచెము ఒక చిన్న పని చేసి పెట్టాలి. అదేమిటంటే సిమెంటు బ్లాక్ మార్కెట్లో ఉంది కాబట్టి ఈ సిమెంట్ వ్యాపారస్తులంతా ఈ చీకటి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సిమెంట్ శాంక్షనింగ్ పవర్ మీకు ఇస్తాను, మీరు ఆ పని చేయాలి. ఇది ఏమో మనకు తెలియదు. వ్యాపారం, మా ఇంటి ముందు పెద్ద క్యూ, 2 బస్తాలు సిమెంట్ కావాలి, 1 బస్తా సిమెంట్. నేను కలెక్ట్ చెప్పాను, ఇది మా పని కాదని తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది వ్యాపారం, ఎవరికి అవసరమో ఎవరు వాడు 2 బస్తాలు నేను సంతకం పెడితే వాడు బ్లాక్ అనుకుంటే నేనేం చేయలేను కదా అని నేను దాని నుంచి తప్పుకున్నాను. కానీ అది ఒక భయంకరమైన పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఇంకా చాలా లోతైన క్రైసిస్. ఉపాధ్యాయులుగా క్లాస్ రూమ్లో ఇందిరాగాంధీ గురించి అసలు మాట్లాడకూడదు, ఎమర్జెన్సీ గురించి మాట్లాడకూడదు, రాజ్యాంగాన్ని గురించి కూడా మాట్లాడకూడదు. ఇది మాకు పైనుంచి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వైస్ ఛాన్సలర్స్ కొంచెం క్లాస్ రూమ్లో జాగ్రత్తగా ఉండండి. అంటే క్లాస్ రూమ్లో మన పిల్లలే ఉంటారు కదా, మన వాళ్ళతో మాట్లాడుతుంటాం. దానికి రిస్ట్రిక్షన్, ఎందుకంటే ఎవరో అబ్బాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి క్లాస్ రూమ్లో నీ పాఠాలు చెప్తున్నారంటే సరే చూద్దాం అసలు ఎక్కడి దాకా రాజ్యం పోతుంది అనేది ఆ రోజులు భయంకరమైనవి. ఈ విషయం నేను చెప్తున్నా అంటే అరుంధతి రాయ్ మీద మాట్లాడేప్పుడు నిన్నటి నుండి భారత రాజ్యాంగాన్ని గురించి ప్రధానమంత్రి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. అది చీకటి రోజులని, భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఇస్ ఎ బ్లాట్ ఆన్ డెమోక్రసీని ఆయన మాట్లాడుతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సంబంధించిన సంఘాలన్నీ నిన్న ప్రొటెస్ట్ చేశాయి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. అంటే 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి ఇవాళ దేశవ్యాప్తంగా, అప్పుడు ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ పెట్టారు కనుక మీరందరూ ప్రొటెస్ట్ చేయండి, మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. కానీ ఆ ఎమర్జెన్సీకి చాలా తేడా ఉంది. ఎమర్జెన్సీ రాత్రికి రాత్రి వేసిన ఎమర్జెన్సీ కాదు, ఇది 10 ఏళ్లుగా ఎమర్జెన్సీ వేస్తూ మొన్న 400 సీట్లు ఒకళ్ళు నిజంగానే వచ్చుంటే వాళ్ళు రాజ్యం ఉండేది కాదు. వేరే ఒక రాజ్యాంగాన్ని రాసి పెట్టుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, 560 పేజీల రాజ్యాంగాన్ని రాసి పెట్టుకున్నారు. వాళ్ళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చాలా విచిత్రంగా కుంభమేళ
కుంభమేళాను రాజ్యాంగ సభ అంటున్నారు. పోయిన కుంభమేళా మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేయి, రాజ్యాంగం అది కాదు. రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసిన రోజే ఆర్గనైజర్ వాళ్ళ పత్రికలో ఫ్రంట్ పేజ్లో రిజెక్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఫ్రంట్ పేజ్ ఆర్గనైజర్ అని వాళ్ళ పత్రిక. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రాజ్యాంగాన్ని అంగీకరించండి. ఈ రాజ్యాంగాన్ని అంగీకరించకుండా వేరే రాజ్యాంగం కావాలి అన్న వాళ్ళు ఇవాళ రాజ్యాంగము 1975లో తీవ్ర సంక్షోభంలో పడింది కనుక, కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ వేసింది కనుక, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో నియంతృత్వం అని తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని వాళ్ళు ఉల్లంఘించారు, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారు అనే వాదనతో ఇవాళ ముందుకు వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సరే విమర్శిస్తున్నాయి, కానీ ప్రధానమంత్రి సరిగ్గా ఆయన రాజ్యాంగము ఎప్పుడైతే దేశంలో ఒక 2 సంవత్సరాలు సస్పెండ్ అయిందో ఆ 2 సంవత్సరాన్ని దేశానికి గుర్తు చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని తిరస్కరించింది, దాన్ని దెబ్బ కొట్టింది, దాని మీద పూర్తి రాజ్యాంగం తిరస్కరించింది అని చర్చ జరుగుతుంది. కానీ గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా రాత్రికి రాత్రి వేలి రాజ్యాంగ సంస్థలు ఒకదాని తర్వాత ఒకదాన్ని రివ్యూ చేస్తూ వచ్చారు. ఎలక్షన్ కమిషన్, జుడిషియరీ, ఇన్ఫర్మేషన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, SC/ST కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్, అన్ని కమిషన్స్ని వాళ్ళు బలహీనపరుచు. విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా మీరు ఆశ్చర్యపోతారు, 25 ఏళ్ళు నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పనిచేశాను. ఐ వాజ్ ఇన్ఛార్జ్ వైష్ణవ్ సార్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. పిల్లలు ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ, దళిత గ్రూప్స్, SFI వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ లెక్చర్ పెట్టారు. దాన్ని వాళ్ళు లెక్చర్ అనౌన్స్ చేస్తూనే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ క్లోజ్ చేయించారు, గేట్స్ అని మోయించారు, పోలీస్ తీసుకొచ్చి ఫ్రంట్ గేట్లో పెట్టారు. మా అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి ఒక చిన్న గేట్ లేదు, ఆ చిన్న గేట్ నుండి పోదాం అంటే ముందు మూసాడు. అమ్మాయి నేను ఫ్యాకల్టీ మెంబర్ క్లాస్ ఉందనంటే తెచ్చాడు. ఎందుకు అంతా మూసారంటే హరగోపాల్ అని ఎవరు వస్తున్నారట, ఆయన లెక్చర్ లోపల చాలా గందరగోళంగా ఉంది కనుక మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మూసేసారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళి అక్కడ మాట్లాడి సరే పిల్లలు అప్పటికే మైక్ అవి పెట్టి అరేంజ్మెంట్ చేశాను. చేసి నేను చెప్పిన ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ మీద ఇంకా మళ్ళీ ఏం లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఇది ఒక విశ్వవిద్యాలయం, నేను పనిచేసిన విశ్వవిద్యాలయం, ఇక్కడ నేను హ్యూమన్ రైట్స్ సెంటర్ పెట్టాను, ఆ విశ్వవిద్యాలయంలో నన్ను మాట్లాడడానికి అనుమతి లేదని అంటున్నారంటే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. అంతటా రిజిస్ట్రారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వచ్చి ఇది రోహిత్ వేముల స్పాట్ అండి, ఇక్కడ ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వడం లేదు, ఇది చాలా సెన్సిటివ్ స్పాటు, అందుకనే మేము అసలు మీ లెక్చర్ కూడా వద్దన్నాం, కానీ మిమ్మల్ని పిలవకపోవడం కాదు, కానీ రేపు మేము ఫార్మల్గా పర్మిషన్ ఇస్తాం, మీరు ఎలాగో ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ మాట్లాడుకుంటా మీరు రేపు రండి అని. సార్ వైష్ణవ్ గారు కూడా ఊళ్ళో లేరు సార్, అసలు మాకు సమస్యలు అవి ఏం చెప్పి నేనేం చేశానంటే సరే రేపే పెట్టుకుందామేమన్నా. సరే వాళ్ళు మనం కాకుండా పిల్లలు వద్దంటే వీళ్ళు రేపు రానివ్వరు సార్ అని పెట్టారు. పెడితే రిజిస్ట్రార్ గారిని నేను వాగ్దానం చేస్తున్నాను సార్, ప్రామిస్ సార్ నేను తప్పకుండా మీకు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా మీరు పెట్టుకోండి సార్. మేము అంటే పిల్లలు వినకుండా చేస్తే రిజిస్ట్రార్ వెనకపోయారు. పోయి ఆర్డర్ కాపీ ఇస్తే ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చి రేపు మర్నాడు పేపర్లో వచ్చింది, ఇది వస్తున్నాయి. మర్నాడు హాల్ నిండా అంబేద్కర్ బయట మొత్తం పిల్లలు వచ్చారు. వాడేది చేయవద్దు అనుకున్నాడో అది ఇంకా పెద్ద ఎత్తున జరిగింది. సరే ఇది స్టార్ట్ చేస్తారు, కాశ్మీర్ మీద మాట్లాడదు. నేను కాశ్మీర్ మీద మాట్లాడొద్దని వెంటయ్యా, అక్కడ సమస్య ఉంది, అది మండుతున్నది, మనం దాన్ని చెప్పాలి, ఎందుకు ఆ సమస్య ఉందని చెప్పాలి కదా. సమాజం డిస్కస్ చేయకపోతే, మీరు మాట్లాడకపోతే అసలు కాశ్మీర్లో ఏంటంటే మొత్తం దేశానికి తెలియకపోతే అది మీకే ప్రమాదం. పిల్లలు చర్చించాలి ఏం జరిగింది అక్కడ, చరిత్రలో ఏం మార్పు వచ్చింది. అరుంధతి రాయ్ మీద ప్రధానంగా పెట్టిందంటే ఆమె కాశ్మీర్ మీద మాట్లాడింది, కాశ్మీర్ ప్రజల యొక్క సమస్య గురించి మాట్లాడింది, కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళ అటానమీ వాళ్ళకు ఉండేటువంటి స్టేటస్ గురించి మాట్లాడింది. ఇవన్నీ చారిత్రక సత్యాలు, ఆమె కొత్తగా చెప్పింది ఏం లేదు. కానీ చాలా విచిత్రం ఏమిటంటే శ్రీనివాస్ ఇక్కడ ఉన్నాడు, ఈ కేసు కాంగ్రెస్ పార్టీ పెట్టింది.
విచిత్రం ఏంటంటే ఇది 2010లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కేసు పెట్టారు ఆమె మీద. ఇవాళ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇన్ని రోజులు 2010 14 ఏళ్ళు 14 ఏళ్ళ తర్వాత తాము పెట్టిన కేసెస్ కాకుండా తాము కూడా ఆమె మీద కేసులు పెట్టారు. తాము పెట్టిన కేసు కాకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసును తవ్వి ఆమెకు మీద ఊపా కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? చిదంబరం. ఈ వాళ్ళు ఇప్పుడు పోరాటనే ఉన్నాం. నేను రాహుల్ గాంధీని కలిస్తే స్పష్టంగా నేను చెప్పాను, నేను మీ పార్టీ అభిమాని కాదు, మీ పార్టీ మీద నేను నిరంతరంగా వ్యాసాలు రాశాను. ఈ నూతన ఆర్థిక విధానాన్ని మీరే తీసుకొచ్చారు, దాని ద్వారా రిప్రెషన్ వచ్చింది, దాని ద్వారా రిప్రెషన్ యాక్ట్ వచ్చింది, ఊపా చట్టం మీరు తెచ్చారు, కనుక ఇవాళ మీకు ఆ విషయం నేను చెప్పవలసి వస్తున్నది అని చెప్పాను. చెప్తే ఆయన ఒక మాట అన్నాడు, నిజమే న్యూలిబరలిజము ఈ దేశంలో తెచ్చిన మాట వాస్తవమే, కానీ మేము ఇంత దుర్మార్గంగా పాలించలేదు కదా, మేము ఎక్కడికక్కడ జనాన్ని చేస్తూ మేము పాలించలేదు కదా, మేము కొంత సాఫ్ట్గానే ఉన్నాం కదా, వీడైతే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంత దుర్మార్గంగా అదే అభివృద్ధి నమూనాలు చేస్తున్నారు కదా, కనుక అంటే ఆయన ఒక మాట అన్నాడు, మేము 5 ఏళ్ళ న్యూలిబరలిజం పెట్టిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు, మాకంటే కఠినంగా మాకంటే దుర్మార్గంగా అదే అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్న మోడీ రెండవసారి ఎందుకు ఇచ్చాడు. నేను చెప్పాను, వాళ్ళకు కార్డర్స్ ఉన్నాయి, వాళ్ళకి రాష్ట్రీయ స్వయం 30 లక్షల మంది కార్డర్ ఉన్నారు, 30,000 స్కూళ్ళు ఉన్నాయి వాళ్ళకి, దేశవ్యాప్తంగా వాళ్ళకు మొత్తం మీడియాని క్యాప్చర్ చేసి మీకు ఒక్క ఛానల్ లేదు కాంగ్రెస్ పార్టీ. విచిత్రం, 57 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక పార్టీకి ఒక్క ఛానల్ లేదు, అన్ని ఛానల్స్ వాళ్ళవి ఇవాళ. కనుక మీరు ఏ నేషనల్ ఛానల్ చూసినా వాళ్ళదే, చూసి 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 అవే చూడాలి. ముఖ్యంగా ప్రధానమంత్రిని ఫోకస్ చేస్తూ ఆ ఛానల్స్ అన్ని ఛానల్స్ని క్యాప్చర్ చేశారు. కనుక వాళ్ళకి వాళ్ళు ఉండే బలం ఏదైతుందో మీకు ఆ రోజులో లేదు, కనుక వాళ్ళు రెండోసారి గెలిచారు, కానీ మూడోసారి ఓడిపోయారు. మూడోసారి భారతీయ జనతా పార్టీ ఏ మాట చెప్పినా ప్రజలు వాళ్ళకి అధికారం ఇవ్వలేదు, ఓడిపోయారు. దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఓడిపోయి సరే వాళ్ళ కోalition గవర్నమెంట్ను నడుపుతున్నారు, ఒక 2-3 పార్టీలు బయట నుంచి లేదా వాళ్ళు జాయిన్ అయ్యారు, అది చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీహార్ వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఓడిపోయాము అనేటువంటి మాట ఏదైతుందో మనకి ఎక్కడా వినిపించడం లేదు, ఎక్కడ కనిపించడం లేదు. ఈ పార్టీ ప్రజలు తిరస్కరించారు అనేది ఎక్కడ మనకు ఇంప్రెషన్ కనిపించడం లేదు. అవే విధానాలు, అవే పాలసీలు. అయితే అరుంధతి రాయ్ మీద ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా పెట్టారంటే ఈ పార్టీ ఓడిపోతూనే మొన్న జస్టిస్ సురేష్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడి చెప్పాడు, మీరు అమెరికాలో నల్లవాడి గొంతు మీద తెల్ల పోలీస్ వాడు అయితే బూట్ పెట్టి వాడు షూ పెట్టి అతను ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీద్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీద్ అని అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి 10 ఏళ్ళు కూడా అలాగే ఉండింది, కానీ వాళ్ళ మొన్న ఎన్నికల తర్వాత అయ్యో మనకు కొంత ఊపిరి పీల్చుకునే వచ్చిందని అంటే మళ్ళీ కొంత ఈ 10-15 చూస్తే ఊపిరి పీల్చుకునే అవకాశం లేనట్లుంది కదా అని అన్నాడు ఆయన, ఒక జడ్జి, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి. అది ఎందుకు అనిపిస్తుందంటే అరుంధతి రాయ్ కేసును తవ్వి అరుంధతి రాయ్ మీద ఊపా కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు 210 కేసు కదా. ఒక్కటి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదో డెమోక్రసీ వచ్చేసింది, మేము ఓడిపోయా, పాలన మారుతుంది, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెడితే మళ్ళీ హరిగోపాల్ పిలుస్తారు, శ్రీనివాస్ పిలుస్తారు, అందరిని పిలుస్తారు, అదంత అవకాశం ఏం లేదు, మేము మారామని మీరేమనుకోకండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అరుంధతి రాయ్ అంటే సాధారణ మనిషి కాదు, ఆ మీద కేసు పెట్టి వాడు మనందరికీ అది చెప్పదలుచుకున్నారు. అందుకని వాడు సడన్గా చూస్ చేసుకున్నటువంటి టైమింగ్ ఏదైతుందో ఆ టైమింగ్ ఏమిటంటే ఇవాళ కొంత గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంది, మనకు ఓపెన్గా మీటింగ్ పెట్టుకోవచ్చు, ప్రొసెషన్ తీయొచ్చు. ఇవాళ వాడు పార్టీ ఓడిపోయింది, కోalition గవర్నమెంట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ కొన్ని పాఠాలు నేర్చుకొని ఉండొచ్చు, కొంత జాగ్రత్త ఉంటారేమో అని అనుకుంటున్న దశలో మేమేం అట్లేం మారలేదు, మేము అదే పార్టీ అదే విధానము, కనుక అరుంధతి రాయ్ తీసుకుపోయి ఆమెను మేము ఇప్పుడు ఊపా కేసు పెడతా ఉన్నాం. అరుంధతి రాయ్ మీద ఎందుకు చేశారంటే ఆమె సాధారణమైన మనిషి కాదు, అసాధారణమైన మనిషి. ఆమె జీవితం అసాధారణమైతే మనిషి కూడా అసాధారణం. నాకు చాలా మంచి ఆత్మీయమైన స్నేహితురాలు.
మేము కలిసి జిఎన్ సాయిబాబా డిఫెన్స్ కమిటీలో నేను చైర్మన్ ఉన్నాను. ఆమె ప్రశాంత్ భూషణ్ వీళ్ళంతా నందితా వీళ్ళంతా సభ్యులు ఉన్నారు. సాయిబాబాను విడిపించడం కొడుకని మేము ఢిల్లీలో కలిసినప్పుడు తప్పకుండా ఇండియాలో ఉంటే తప్పకుండా మీటింగ్కి వచ్చి ఆమె ఎంత మానవీయమంటే ఆమె ఇంటికి పోతే ఇంట్లో ఆమెకు ఫర్నిచరు ఇది సోఫా సిటీ ఏం లేవు. చిన్న కుర్చీలు ఉన్నాయి, ఒక చిన్న టేబుల్ ఉంది. వంటగదిలో ఆమె డ్రాయింగ్ రూమ్, అక్కడ కాఫీ చేస్తుంటే మాట్లాడుతూ కాఫీ చేస్తుంది. చాలా కాలంగా మహిళలు అంటున్నది ఏమిటంటే కిచెన్ డ్రాయింగ్ రూమ్ సెపరేట్గా ఉండకూడదు. ఎందుకంటే మహిళ అక్కడ వంట చేస్తూనే వీళ్ళంతా కూర్చొని బయట బాధ కానీ కాకుండా ఆమె కూడా మాట్లాడుతూ వంట చేస్తుంది. లేదా వంట చేసేవాళ్ళు అంటూ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. కిచెన్ డ్రాయింగ్ రూమ్ సెపరేట్ చేయకూడదు అనేది చాలా కాలంగా ఫెమినిస్ట్ దాని జరుగుతుంది. కానీ అరుంధతి ప్రాక్టీస్ చేస్తుంది. సరే పిల్లల లైబ్రరీ ఎవరికి ఉన్నాయి. రెండవది ఏమిటంటే ఆమెని ఇప్పటికి కూడా ఆమెను అరెస్ట్ చేస్తారు, అంత ధైర్యం చేస్తారని అనుకోవడం లేదు. ఇది మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం ఒక కారణం. అరే ఇదంతా మళ్ళీ పిల్లలు ఉస్మానియాలో మీటింగ్ చిన్నదైనా తెలుస్తుంది ప్రభుత్వానికి. కానీ ఆమె 40 దేశాల్లో వక్త. 40 దేశాల్లో ఇస్తాంబుల్ వెళితే ఆమె ఒకసారి చెప్తుంది, ఇస్తాంబుల్ వెళితే 3000 మంది వచ్చారంట. న్యూయార్క్లో ఆమె లెక్చర్ ఇవ్వకపోతే ఆ హాలు 3000 మంది పడితే 6000 మంది వచ్చారు. 3000 మంది బయటను పడితే పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టినా ఆమె వాళ్ళకు క్షమాపణ చెప్పి మీకు అందరూ బయటలో పడ్డారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరందరూ వెళ్ళిపోండి, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మీరందరూ కూర్చున్నప్పుడు మాట్లాడతాను నేను చెప్పాల్సి వచ్చింది. అంటే న్యూయార్క్లో 6000 మంది, ఇస్తాంబుల్లో 3000 మంది. ఆమె ఇది సాధారణం కాదు. ఇన్ని దేశాల్లో ఆమె నవలలు ఆమె రచనలు 40 భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. కనుక ఆమె అసాధారణమైన వ్యక్తిత్వం ఆమె. కానీ అంత అసాధారణంగా ఆమె ఎగదనడానికి ఆమె జీవిత చరిత్ర ఉంది. ఆమె ఫస్ట్ నవల్ అంతా ఆమె ఆత్మకథని. చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమె అస్సాం టీ గార్డెన్లో తండ్రి పనిచేసేవాడు. తండ్రి కొంత అప్పుల్లో పడ్డాడు భిన్న కారణాల వలన. ఆమె తన ఆత్మకథలో రాసినట్టు ఆ అస్సాం టీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు. ఈయన వెళ్ళి ఇప్పుడు అప్పు కొంత కాలం పడుతుందని అంటే వాడన్నట, నువ్వు అప్పు తెచ్చిపోతే నీ భార్య నా దగ్గర పంపించాను. ఎవరు తల్లి. ఆమె రాసిన హృదయ విదారకం మనం చూస్తే అది చిన్న అమ్మాయి ఇంకేమప్పటికీ. అంటే ఈ అనుభవాలు జీవితంలో ఉండేటువంటి అనుభవాలు. సరే అప్పటి నుంచి ఆమెకు ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ. అందుకని ఆమె ఏం చేసిందంటే కోర్సు ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్చర్ చదివారంటే ఆమె ఏంటంటే ఆర్కిటెక్చర్ ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు, ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు, క్రియేటివ్ వర్క్, బిల్డింగ్ ఎట్లా డిజైన్ చేయాలి దాంట్లో క్రియేటివిటీ ఉంటుందని ఆర్కిటెక్చర్ చేశాను అని ఆమె. తల్లి ఒకటే మాట చెప్తుంది, నీ ఇష్టం వచ్చిన నువ్వు జీవించమ్మా, నీవు ఎట్లా జీవించాలంటే అది జీవితం, ఎవరికి భయపడకుండా జీవించు. ఇక్కడ మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఉమెన్ రైటర్స్ను అడ్రస్ చేశాను. నేను ఒక్కనే మగవాడిని లోపలికి పర్మిట్ చేశాను, అందరూ ఆడవాళ్ళు. అప్పుడు ఆమె తన జీవిత చరిత్ర ముందు చెప్పింది. మనకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వకపోవడం కూడా మనం ఎదగడం లేదు. మన మహిళలుగా మన జీవిత అనుభవం మగవాళ్ళ కంటే చాలా ఇంటెన్స్గా ఉంటుంది. మనం రైటర్స్ అయినా, మనం స్పీకర్స్ అయినా, మనము ఫ్యాకల్టీ అయినా, చదువు చెప్పేవాళ్ళమైనా మన అనుభవమే చాలా భిన్నమైనది. స్వేచ్ఛ లేకపోవడం వలన మహిళ ఎంత ఎదగాలో అంత ఎదగలేకపోతున్నది అనేటువంటి దాని మీద ప్రధానంగా ఆమె కేంద్రీకరించి నుంచి ఆ రోజు ఆ ఉపన్యాసము ఇచ్చింది. కానీ ఆమె రచనల్లో కానీ వాకింగ్ విత్ కామ్రేడ్స్ అనే పుస్తకంలో నక్సలైట్లు అక్కడి నుంచే ఆమె మీద వీళ్ళకి ఆగ్రహం చాలా ఉంది. అంటే ఒక పోరాటాన్ని గురించి ఇంత ఓపెన్గా ఆమె రాయడము, అక్కడ పోయి 2 నెలలు ఉన్నాను, 1 నెల రోజు అక్కడ ఉన్నాను, అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఉద్యమాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి చాలా ఇదిగా రాసింది ఆ ఉద్యమాన్ని గురించి. కానీ దేని గురించి రాసిన, గ్లోబలైజేషన్ గురించి రాసింది. భోస్క్ అని ఓ పుస్తకం. ఏది రాసినా చాలా వాస్తవంగా, సత్యంగా, నిర్భయంగా రాస్తుంది. భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ అధికారం ఉండే పార్టీ వాళ్ళ భావజాలం మీద అవుతుందో మహిళ ఇంట్లో ఉండాలి, మహిళ ఇంట్లో ఉండాలి, ఇటువంటి పనులను చేయకూడదు. మీరు చాలా ఆశ్చర్యపోతారు. పోయినసారి CBSE ఎగ్జామినేషన్లో 10th క్లాస్
సిబిఎస్ఈ ఇచ్చినటువంటి పరీక్షా పత్రంలో వాళ్ళు చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు పిల్లలు పరీక్ష. ఆ పారాగ్రాఫ్ ఏమిటంటే, మీ అమ్మ మీ నాన్నగారు చెప్పినట్లు వినాలి, మీరు మీ అమ్మ చెప్పినట్లు వినాలి, మీ దగ్గర ఉండే సర్వెంట్ మేడ్ ఎవరైతే ఉంటారో ఆమె అందరు చెప్పినట్లు వినాలి. ఒకవేళ మీ అమ్మ మీ నాన్నగారు చెప్పినట్లు వినకపోతే అప్పుడు మీరు మీ అమ్మ మాట వినరు, అప్పుడు ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఎవరి మాట వినరు, సమాజంలో అనార్కీ వస్తుంది, అరాచకత్వం వస్తుంది అని పారాగ్రాఫ్ ఇచ్చి, ఆ పారాగ్రాఫ్ ఎండ్ కింద ఈ దేశంలో ఎప్పుడైనా అనార్కీ వస్తే ఎవరి వలన అనార్కీ వస్తుంది అంటే వీళ్ళు జవాబు ఏమోదంటే మా అమ్మ వలన అని రాయాలి. చూసారు అసలు ఎట్లా పరీక్ష. చాలా ఆశ్చర్యంగా, నేను ఢిల్లీలో ఉన్నాను, మా బంధువుల అబ్బాయి ఒకటి పరీక్ష కూర్చున్నాడు. పరీక్ష రాసిన వాడికి కూడా చాలా కోపంగా ఉంది, క్రియేటివ్గా ఆలోచిస్తాడు పిల్లోడు. నాకు ఫోన్ చేసి, అంకుల్ ఇదేంటి అసలు వీడు ఇట్లా ఇచ్చాడు పారాగ్రాఫ్, మా నాయన ఒకవేళ తప్పులు చేస్తుంటే మా అమ్మ అనకూడదా, మా నాయన కరెక్ట్ చేయకూడదా, అయినా పెంచేది మా అమ్మ కదా, ఎందుకు మా నాయన చెప్పిన మాట ప్రతి వినాలి, మేము పిల్లలం కదా మా అమ్మ చెప్పినట్టు ఎందుకు వినాలి, మేము పిల్లలు మాకు కూడా స్వేచ్ఛ వద్దా, అయినా మేము ఒకవేళ చెప్పిన ఈ సర్వెంట్ మేడు అసలు ఈ సర్వెంట్ మేడ్ ఎందుకు తీసుకొచ్చి, ఆమె ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, ఆమె పనిచేసి ఇంటి పని మనిషి ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, మళ్ళీ ఆమెను ఎందుకు తీసుకొచ్చారు అంటే పని చేసే మనుషులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, మహిళలు ఎలా ఉండాలి, మగవాళ్ళ పెత్తనం చేయాలి. ఆ భావజాలాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారంటే, ఇవాళ తెలంగాణలో మీరు యాక్టివ్గా ఉండే ఏ మహిళనన్నా అడగండి, అది సజయనే కావచ్చు, అది సంజనే కావచ్చు, అది ఆమె దేవే కావచ్చు, మీరు ఎవరిని అడగండి, ఒక 10 మంది మహిళల్ని రోజు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని మళ్ళీ ఇప్పుడు ఇట్లా పబ్లిక్గా రాలేదు కానీ బొట్టు మీద ఏదో ఇక్కడ తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలోని బొట్టు మీద పోయింది జరిగిందని ఆమె విపరీతంగా ఆమె నాకు ఫోన్ చేసింది. చందు తులసిని అయితే దాదాపు చంపేస్తాం, పిల్లలు చంపుతామని ఆమె బెదిరించారు. మనం పెద్ద మీటింగ్ పెట్టి తులసి సంఘీభావంగా చెప్పిన తర్వాత ఆవిగారు అంటే మహిళల మీదనే ఎందుకు ఇంత వీళ్ళకు అంటే స్వాతి చతుర్వేది అని ఆమె ట్రాల్ అని పుస్తకం రాసింది. ఆమె స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడే మనిషి. ఆమె తనను హెరాస్ చేసిన పద్ధతి, ఆమె తిట్టిన పద్ధతి, ఆమె మీద అబ్యూజెస్, డర్టీ లాంగ్వేజ్, అది దాంతో తిడితే ఆమె పుస్తకం రాసింది. తన జీవిత అనుభవాన్ని ఎట్లా తన హెరాస్ చేస్తున్నారు, బతకనివ్వడం లేదు, నిద్రపోనివ్వడం లేదు. ఎందుకు చేస్తున్నారంటే మహిళ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండడం వాళ్ళ భావజాలంలో మనుస్మృతిలో అది స్పష్టంగా రాస్తుంది. మహిళ మగవాళ్ళకి లొంగు ఉండాలి అనేటువంటి రాస్తుంది. ఆ భావజాలం ఇంకా వీళ్ళు సమాజం చాలా మారింది, ఎంత మారిందంటే మహిళల చైతన్యం కూడా సంఖ్యలో వాళ్ళ తక్కువనే కూర్చుండొచ్చు అమ్మాయిలు, కానీ అమ్మాయిలు చాలా మారారు. అప్పటి అమ్మాయిలు నేను ఇక్కడ మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేను మా హై స్కూల్లో ఒక అమ్మాయి ఉండేది, ఎన్నడూ మాట్లాడి, మాకు బిఏలో 3 అమ్మాయిలు ఉండే క్లాస్మేట్, నేను ఎన్నడూ వాళ్ళతో మాట్లాడి, ఎంఏలో మాకు 3 అమ్మాయిలు, ఎన్నడూ మేము మాట్లాడుతాం. ఒక పిల్లలు అమ్మాయిలతో మాట్లాడేవాడే కాదు. అంటే అది ఆలోచిస్తే 60 ఏళ్ల క్రితం ఇప్పటి అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయిలు ఎంత కంపేర్ చేస్తే అంత పుట్టి వాళ్ళకి స్వేచ్ఛ రాలే, కానీ ఇంకా డిస్క్రిమినేషన్ చాలా ఇంట్లో ఉన్నాయి. కానీ మహిళ అలా పడి ఉండాలి, చదువుకోకూడదు, మహిళ చదువుకోవడానికి వీలేదని మనం వస్తే ఇవాళ 21వ శతాబ్దంలో కూడా మహిళ యాక్టివ్ ఉండడం కానీ రాయడం కానీ, అరుంధతి రాయ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన రచయిత్రిగా గౌరవించబడడం అనేది అది దేశానికి చాలా గర్వం. మీరు జాతీయత అని మీరైతే మాట్లాడుతున్నారో, దేశ గౌరవం, ఇది విశ్వగురువు అని మనం అయితే మాట్లాడుతున్నామో, విశ్వగురు అంటే మీ దేశం నుంచి ఒక మహిళ, ఒక రచయిత్రి ఇన్ని దేశాలకు వెళ్ళి వేలాది మందిని అడ్రస్ చేసినప్పుడు ఎంత గర్వపడాలి. భారతీయ జనతా పార్టీ ఎంత గౌరవించాలి. దేశానికి నువ్వు ప్రతిష్ట తీసుకొచ్చావని అనాలి కదా. ఆ పాపులారిటీ అమ్మ మహిళలు ఇక్కడ దాకా పోయి ప్రపంచమంతా ఇచ్చేస్తే ఇక రేపు మహిళలు మగవాళ్ళ కాదంటే ఒకవేళ ఈ పురుష ఆధిక్యత అనేది బలహీన పడితే సమాజం ఏంటంటే వాళ్ళ దృష్టిలో అరాచకత్వం వస్తుంది. ఈ అనాలిసిస్తో ఇవాళ అరుంధతి రాయ్ తీశాస్త్ర వాడు కూడా చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడు. నేను ఆమె కలిసి బాంబేలో సురేష్ అని ఒక జడ్జు, ఆయన 70-80 ఏళ్ళలో
అయితే మేమంతా లెక్చర్స్ ఇవ్వడానికి పోయాం, నలుగురిని పిలిచారు. ఆ జస్టిస్ సురేష్ను మన తాడ్బాయి కేసులో పెట్టారు, ఊపా కేసు. ఆయన తెలంగాణ కూడా వచ్చున్నానికి తాడ్బాయి ఎవడు విని ఉంటాడు, సుధా భరద్వాజ్ పెట్టారు. నేను మన చీఫ్ మినిస్టర్ కలిసినప్పుడు చెప్పాను, ఎట్లా పెట్టారంటే ఊపా కేసు. పోయిన ప్రభుత్వం కావచ్చు, కానీ అసలు ఏ రాజకీయ పార్టీ కూడా అపోజిషన్ పార్టీ అవుతుంది, పోలీసు వాళ్ళే అపోజిషన్ పార్టీ. మా మీద కేసు పెట్టారు. కేసు పెడితేనే నా ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కొంచెం ఎంబరాస్ ఫీల్ అయ్యాడు. చాలామంది వెళ్ళి అడిగారు, ఏంటి సార్ అసలు సార్ మీద కేసు పెట్టారు అంటే. ఏదో మనకు తెలియదు కదా, అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కింద పెడతారు కదా, మనకి చెప్పారు కదా. సార్ ఫోన్ చేసి చెప్పండి, కేసు ఎత్తేస్తున్నాం. సరే సీఎం ఆఫీస్లో మాట్లాడాను, సార్ ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు, మీద కేసు నేను చెప్పి నా మీద కేసు 150 మంది మీద పెట్టారు, నా ఒక్కడి మీద కాదు. నా ఒక్కడి మీద పెట్టడం తప్ప అనుకుంటే మనం 150 తప్పే ఏంటది కదా కేసు, అందరి మీద తీసేయాలి కదా. సరే సరే నేను చెప్తాను సార్ అన్న తర్వాత 6 మంది మీద తీశారు. తీసుకున్న ప్రొఫెసర్ తీస్తే మన కాసిం కూడా తీసేస్తే పోయేది కదా. కాసిం మీద మరి పెట్టి కంటిన్యూ చేశారు. అంటే ఇది అసలు ఈ చెప్పడం ఏంటంటే, ఈ ఊపా చట్టము ఇది ఎంత దుర్మార్గమైన చట్టం అంటే, ఇండియన్ పీనల్ కోడ్లో కానీ ఈవెన్ బ్రిటిష్ వాడు చేసిన చట్టాల్లో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. 24 గంటల్లో మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కేసు ఏమిటో చెప్పాలి, అరెస్ట్ చేస్తున్నాము లేదా ఆయన డిటైన్ చేస్తున్నామని చెప్పాలి. కానీ ఈ ఊపా చట్టం ఏంటంటే, మొదట 3 నెలలు, ఇప్పుడు 6 నెలలు చేశారు. 6 నెలలు ఏం చెప్పకుండా మిమ్మల్ని ఇప్పుడు పట్టుపోయి జరుగుతుంది. మీరు కోర్టు పోవడానికి లేదు, దాంట్లో చట్టంలో పర్మిషన్ లేదు. మీరు కోర్టు పోయినా ఊపా కదంటే మేము ఏం చేస్తాం, 5-6 నెలలు అయితే కానివ్వండి, 6 నెలలు అయితే మేము డిటైన్ చేయం. భీమా కొరగం కేసు చూస్తారు, ఇప్పుడు 6వ సంవత్సరం 15-16 మంది. సుధా భరద్వాజ్ సాధారణమైన మహిళ కాదు, తీసా సెత్తలు ఆడిన సుధా భరద్వాజ్ సాధారణ మనిషి మహిళ కాదా. కృష్ణ భరద్వాజ్ కూతురు అమెరికాలో పుట్టింది, MIT దాదాపు 150 మంది నోబెల్ లారెట్స్ ఉంటారు, అక్కడ ఆమె పనిచేస్తున్నది. ఆ పౌరతత్వాన్ని వదులుకొని MIT జాబ్ వదులుకొని భారతదేశానికి వచ్చి ఆదివాసుల కొరకని ఆమె పనిచేస్తున్నది. ఎంత అద్భుతమైన జీవితం ఏంటది. అంత అందరూ అమెరికా పోవాలనుకున్నప్పుడు అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని ఈ దేశానికి వచ్చింది, వచ్చి ఆదివాసీ ఏరియాలో పనిచేస్తుంది. ఇది మొత్తంగా అంటే తీసా సెత్తల్ వాడు కూడా అక్కడ మేము మాట్లాడుతుంటే నేను చెప్పిన తీసాను నేను ఎప్పుడో పట్టుకపోతారమ్మా అంటే, ఆ వెయిటింగ్ ఫర్ ద థ్రిల్లింగ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, ఇప్పుడు అదే స్టెప్ చేస్తాను చూస్తున్నాను. ఒక పట్టుదల అంటే మన విశ్వాసాలకు నిలబడాలి అనే పట్టుదల. అనంతది కూడా తెలుసు. అప్పుడప్పుడు అనే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పింది, నేను రిపబ్లిక్ ఛానల్ చూస్తుంటాను. రిపబ్లిక్ ఛానల్ ఎంత దరిద్రమైన ఛానల్ నేను చూస్తారంటే, వాడు ఎప్పుడు నన్ను అలా అవుతాడో కాంట్రవర్సీలోకి, ఎప్పుడు నా పేరు చెప్తాడో నాకు తెలియదు. వాడు ఉండి అరుంధతి ఆయన అరుస్తుంటాడు. ఈ రిపబ్లిక్ ఛానల్ ఏదో అనవసరంగా ఆమె పేరు చూసుకున్నాడు. ఏమంటావు అరుంధతి రాయను, ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఎట్లా అంటుంటాడు. మన ఎన్నికలు అయినాయి కాశ్మీర్లో, ఎన్నికలు పెట్టారు, ఇప్పుడు ఏమంటావు కాశ్మీర్ బట్టి, ఇట్లా ఏవో చేస్తుంటాడు. అరుంధతి రాయనైనా తీశాస్త్రుల వాడైనా మేధా పట్ట ఆమె మీద మరి కేసు పెట్టారు. హర్షమందరు వీళ్ళ మీద అయితే సరే కేసున్నాయి. భీమా కొరగం 15-16 మంది పెట్టారు. ఈ మొత్తంగా ఈ ఊపా చట్టం అనేది అవుతుందో భారత రాజ్యాంగం నుండే మౌలికమైన విలువలకు వ్యతిరేకం. కానీ అంటే చాలా అంటే దేశంలో విషాదకరమైన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు దీన్ని రిజెక్ట్ చేయవలసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ చట్టం చెల్లదు అనవలసింది. కానీ జడ్జిలను కూడా భయపెడుతున్నారు. వాళ్ళు కూడా భయపడతారు, వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళను భయపెడుతున్నారు. సరే వాళ్ళు కూడా ఏం చెప్తే మనకు ఇదో అని, లేదా మీరు జడ్జిగా రిటైర్ అవుతున్నాయి, మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, లేకపోతే రాజ్యసభ, లేకపోతే గవర్నరు, ఇవన్నీ చేస్తున్నారు. 3 చీఫ్ జస్టిస్, ఆయన గవర్నర్, ఆయన రాజ్యసభ మెంబర్, చైర్మన్. ఇది పిట్ ప్రోకో అంటాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, న్యాయ వ్యవస్థని, ఇండిపెండెంట్ కమిషన్స్ని, విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్, ఎందుకంటే వాళ్ళ అంతర్లో ఉన్నాయి కాబట్టి, ఈవెన్ రిక్రూట్మెంట్లో కూడా ఎన్నడూ నేను కూడా బహుశా దేశవ్యాప్తంగా సెలక్షన్ కప్లో కూర్చొని ఉంటాను. ఎప్పుడు కూడా ఇట్లా బయట నుంచి ప్రెషర్ వచ్చింది, తర్వాత ఇది చేయాలి అని మేము కూడా అంగీకరించేవాళ్ళం కాదు, ఎప్పుడు జరిగేది. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా మనం ఏం చేసేట్లేదు సార్, అంత పైనుంచి వైస్ ఛాన్సలర్స్ ఎంత నిర్వీర్యం అయిపోయారంటే.
మా అబ్బాయి నా దగ్గర రీసెర్చ్ చేసిన అబ్బాయి గుజరాత్లో పనిచేస్తున్నాడు, ఢిల్లీలో ఒక కాలేజ్కి అప్లై చేశాడు. ఆ ప్రిన్సిపాల్ నా స్టూడెంట్. నేను ఆమెకు ఫోన్ చేసి చెప్పినాను, మంచివాడమ్మా ఓపెన్ కేటగిరీలో దళిత అబ్బాయి ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ అయ్యాడు, కానీ అతనికి ఢిల్లీ మూవ్ కావాలంటే గుజరాత్లో. అంటే ఆమె చెప్పింది, సార్ నాగ్పూర్ నుంచి ప్రెషర్ లేకపోతే, వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే నేను ఐ షుడ్ డూ దట్, ఐ గివ్ హిమ్ ఓపెన్. మీ అందరూ ఇక్కడ ఉన్నారు, మీరు కష్టపడతారు, చదువుతారు. మన కాకతీయ యూనివర్సిటీలో వాడు గొడవ చేసి వైస్ ఛాన్సలర్ మీద ఏబీవీపీలు అంటున్నారట, సెంట్రల్ యూనివర్సిటీలలో మా కొరకు జాబ్స్ వెయిట్ చేస్తున్నాయి, మా పిహెచ్డీ తొందరగా చేసి చేసుకొని ఇవ్వండి, మేము అప్పుడు పోవాలి, యూనివర్సిటీలో మా కొరకనే ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. అంటే పరిస్థితి ఎంత దయనీయమైపోయింది, ఎక్కడి దాకా పరిస్థితి వచ్చింది. కష్టపడుతున్న పిల్లలు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఎంత గందరగోళంలో, అసలు దాంట్లో ప్రభుత్వ హామీ ఏం జరిగింది మనకు తెలియదు. వాళ్ళు వస్తారా రారా అని ఏంటో మనకు తెలియదు. కానీ నీట్ పరీక్ష పోయింది, నెట్ పోయింది, సిఎస్ఐఆర్ జూనియర్ ఫెలోషిప్ ఎగ్జామ్ పోయింది, అన్ని ఎగ్జామ్ పోస్ట్పోన్. అంటే మరి ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఈ పరీక్షల నిర్వహణలో చాలా జాగ్రత్తగా నిర్వహించే ప్రభుత్వానికి వెంటనే పెద్ద ఇది ఆహ్వానించవలసిన మార్పులు ఏం కాదు. వాళ్ళు జరుగుతున్న మార్పులు ఏవైతున్నాయో, ఈ 24 లక్షల మంది పిల్లలు చదువుకోవాల్సిన వాళ్ళు, క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకోవాల్సిన వాళ్ళు, పరీక్షలు కూర్చున్న వాళ్ళు ఇవాళ వీధుల్లో పడి పోరాటాలు చేయడం అంటే పిల్లల్ని మనం అక్కడికి నెట్టాం కదా అసలు. కానీ పాలన ఏదైతుందో, పాలన స్వభావం ఏదైతుందో, ఇది స్పష్టంగా ఒకటి ఏంటంటే ఈ దేశంలో ఆ భావజాలము, తర్వాత పేట్రియార్కీ, తర్వాత కులము, తర్వాత మతము, ఇవి అరుంధతి అన్ని వైలేట్ చేసి, ఆమె ఒక రకంగా మైనారిటీ, ఒక రకంగా ఆమె తండ్రి బెంగాలీ, తల్లి కేరళ, కనుక ఇంటర్ రీజనల్ పెళ్లి, ఇంటర్ స్టేట్ పెళ్లి, 2 భాషలకు సంబంధించిన తల్లిదండ్రులు, 2 ప్రాంతాలకు సంబంధించిన, ఒక ఎక్కడ కేరళ, ఎక్కడ వెస్ట్ బెంగాల్. కనుక ఆమె పెరిగిన వాతావరణమే చాలా సెక్యులర్ వాతావరణం. తర్వాత చాలా క్రియేటివ్, చాలా ఫియర్లెస్, భయం ఏం పడలేదు, ఆమె భయపడుతుందని అనుకోండి. కానీ ఒక రైటర్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే రైటర్కి వచ్చే సమస్య ఏమిటంటే పుస్తకాలు కావాలి, తర్వాత చదువుతున్నప్పుడు ఏదో రెఫరెన్స్ పాయింట్ కావాలి, తర్వాత ఎవరితో మాట్లాడాలి, తర్వాత ఇదంతా ఒక క్రియేటివిటీ, ఫ్రీడమ్ అనేది అది ఎట్లా ఉంటుందంటే, నేను ఎప్పుడు మా స్టూడెంట్ చెప్పినట్లే క్రియేటివిటీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీడమ్. సృజనాత్మక శక్తి అనేది మనకు ఉండే ఫ్రీడమ్ మీద ఆధారపడి ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో కొత్త భావాలు రావాలన్నా, కొత్త జ్ఞానం రావాలన్నా స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ లేకుండా మీరు ఏం చేయలేరు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అనేది ఒక విలువగా మనం అనుకుంటున్నాము. అది రావడానికి సోక్రటీస్ దగ్గర నుంచి సాధారణ త్యాగాలు కాదు. ఇవాళ మనం ఈ మాత్రం కూర్చొని మాట్లాడడానికి పోయిన తరాలు చేసిన చాలా త్యాగం ఉంది, స్వాతంత్రోద్యమం చేసిన త్యాగాలు ఉన్నాయి. కనుకనే మనం ఇప్పటికీ ఇంత గందరగోళం జరిగిన ఇటువంటి ఒక ఫ్యాసిస్ట్ వాతావరణం మనం మాట్లాడుకోవడానికి, ఇది కొట్లాడి తెచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. సోక్రటీస్ సాధారణ కాదు కదా జీవితం. ఆయన పిల్లలకి, మీలాంటి పిల్లలకు వచ్చి ఏం లేదు, ఆయన చేసిన పని ఏమిటంటే, సోక్రటీసు మిమ్మల్ని ఇక్కడ పోతుంటే అడిగి, అమ్మాయి నువ్వు ఇక్కడ ఉన్నావు కదమ్మా, ఇక్కడ బట్టల దుకాణం ఎక్కడుంది, తర్వాత ఏదో కాస్మెటిక్ దుకాణం ఎక్కడుంది, లేకపోతే అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అడిగేవాడు. అడిగితే వాళ్ళు వైన్ షాప్ ఎక్కడుంది అంటే, ఈ అబ్బాయిలు వైన్ షాప్ ఇక్కడ ఉంది అని చెప్పి సోక్రటీస్ ఏమడిగేవాడంటే, సరే నీకు వైన్ షాపు అన్నీ తెలుసు కదా, మంచి మనుషులు ఎక్కడున్నారు, మంచి మనుషులు ఎక్కడున్నారంటే, వస్తువులు ఎక్కడున్నాయో నాకు తెలుసు కానీ మంచి మనుషులు ఎక్కడున్నారంటే మాకేం తెలుస్తుందంటే, మీకు మరి మంచి మనుషులు దొరకలేదు ఎవరు అంటే, మంచి మనిషి అంటే ఎవరు, మంచి మనిషి ఎవరంటే దాని మీద ఒక చర్చ. ఎవరు మంచి మనిషి, యువతరం మాట్లాడడానికి అని రిఫ్లెక్ట్ కావడానికి సోక్రటీస్ పనిచేశాడు. ఆనాడు పాలక వర్గాలు ఈయనపడి పిల్లల్ని రెచ్చగొడుతున్నాడు, పిల్లల చేత ఆలోచింపజేస్తున్నాడు. సోక్రటీస్ ట్రయల్ జరిగిన తర్వాత సోక్రటీస్ అడిగారు, నువ్వు వాస్తవం చెప్తున్నా, నేను సత్యాన్నే చెప్తున్నాను, నువ్వు సత్యాన్నే చెప్తున్నావు విశ్వసిస్తే నీకు పనిష్మెంట్ ఏంటంటే, నువ్వు విషం తాగుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే, నేను విషం తాగుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు.
విషం తాగడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి విషం తాగుతూ పిల్లలంతా పక్క కూర్చున్నారు. ఆయన శిష్యులు చర్చిస్తున్నాడు పిల్లలతో, విషం తాగుతున్నాడు, పిల్లలతో చర్చిస్తున్నాడు. అంతటికి బయట ఎవరో పాట పాడుతూ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చేస్తే ఎందుకో తనకు అది నేర్చుకోవాలని అనిపించింది. అతన్ని పిలిచి నాకు ఇది నేర్పోయానంటే ఆయన సరే నేర్పితే ఒక అర్ధగంట నేర్చుకొని ఆయన వాయించడం మొదలుపెట్టాడు. ఆయన శిష్యులు అడిగారట, సార్ మరణం దగ్గర ఉన్నారు అంటే మరణించే మందు కూడా కొత్త జ్ఞానం ఏదైనా వస్తే నేర్చుకునే చావండి. అంటే అక్కడి నుంచి ఈ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ, కొత్త భావాన్ని సృష్టించే స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛ లేకుండా సమాజంలో ముందు పోలేడు. కనుక అక్కడి నుంచి గెలీలియో, కోపర్నికస్, బ్రూనో వీళ్ళంతా శాస్త్రజ్ఞులు. కొత్త శాస్త్రం చేసి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే అంతకాలంగా మతంలో చెప్పినటువంటి విషయం, భగవంతుడు మనిషిని సృష్టించాడు, భూమి అంత విశ్వానికి కేంద్రం అనుకున్న వాళ్ళకి భూమి కేవలం ఒక గ్రహం మాత్రమే, ఇది సోలార్ సిస్టంలో భాగం మాత్రమే, చాలా ప్లానెట్స్ ఉన్నాయి, సూర్యుడు మన చుట్టూ తిరగలేదు అన్నందుకు ఆయన టార్చర్ చేశారు. బ్రూనో అనేటువంటి శాస్త్రవేత్తని కాల్చి అంటే నిలువున పెట్రోల్ గ్యాస్ చంపారు. సో ఆర్కిమిడీస్ను ఆయన సముద్రం ఒడ్డున ఒక ఫార్ములా చేసుకుంటే ఆయన కాల్చి చంపారు. ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛ మీద గతంలో జరిగినటువంటి పోరాటాలు, గతంలో జరిగినటువంటి మొత్తంగా అసలు త్యాగాలు, అక్కడి నుంచి మానవ సమాజం లిబర్టీ అనేటువంటిది ఏదైతే అది చాలా ప్రధానమని, మనిషికి స్వేచ్ఛ అనేది చాలా ప్రధానమని అప్పటి నుంచి అదొక విలువగా మనకు వచ్చింది, అది వారసత్వం. ఇవాళ ఎందుకు దీని మీద దాడి జరుగుతున్నది అని అంటే ఆ దాడి జరగడానికి ఒక ప్రధాన కారణము ఒక ఆర్థిక నమూనా ఎలాంటి వచ్చిందంటే మన ఉద్యోగాన్ని సృష్టించలేని నమూనా. ఈ నమూనా పెట్టినప్పటి నుంచి మేము రాస్తూనే ఉన్నాం. నేను అప్పుడు ఒక కాలం కూడా రాసేవాడిని, నిరంతరంగా రాసాం. ఈ దేశంలో ఇది పనిచేయదు, ఇంత జనాభా ఉన్న దేశంలో పనిచేయదు అంటే కూడా దాన్ని అమ్మాడుని తెచ్చి మేము వారం రోజులు విద్యారంగాన్ని WTOలో చేర్చకూడదని వారం రోజులు జంతర్ మంతర్లో మేము ఎడ్యుకేషన్ చేశాం. అనిల్ సత్గోపాల్ గారు, మధు కిషోర్ గారు, వికాస్, మేమందరం, చక్రధరరావు గారు, మేమందరం వెళ్ళి జంతర్ మంతర్లో వారం రోజులు ప్రకటించాం, అయ్యా WTOలో చేర్చకండి, WTOలో మీరు విద్యను చేర్చారంటే వాడు చెప్పిన మాట మీరు వినాలి, ప్రైవేటైజ్మెంట్ చెయ్యాలి, ఫీజులు పెంచమంటే ఫీజులు పెంచాలి, అసలు స్కాలర్షిప్ ఉందంటే స్కాలర్షిప్ ఇవ్వకూడదు. ఇది మేము చెప్పినట్లు మేము అంటే ఈ అభివృద్ధి నమూనా పనికిరాదు అనేటువంటి మేము మనం చేసాం. అయినా పోయి వీళ్ళు దాంట్లో పూర్తిగా అప్పటి WTOలో కొంత క్రైస్ట్ ఉంది, జాయిన్ కాలే, కానీ మొత్తంగా అది వచ్చేసింది. అప్పటి నుంచి మన ఉస్మానియా యూనివర్సిటీ కొలాప్స్ స్టార్ట్ అయింది. ఇంత మంచి విశ్వవిద్యాలయం మీరు చాలా ఆశ్చర్యపోతారు. లైబ్రరీలో మాకు మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక 20-30 జర్నల్స్ ఉన్నాయి. ఎటువంటి జర్నల్స్ అంటే ఇంటర్నేషనల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ, రాయల్ ఇన్స్టిట్యూట్ జర్నల్, జర్నల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్సీస్. మీరు అంటే ఇవి చాలా కాస్ట్లీ జర్నల్స్, ఎక్స్పెన్సివ్. టాప్ యూనివర్సిటీలో వస్తాయి జర్నల్స్, మన యూనివర్సిటీకి వచ్చేది. మేము ఎక్కడ పోతే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే మాకు చాలా గౌరవం ఉండేది. రాజస్థాన్ పైన ఇక్కడ వెళ్ళి ఎందుకు ఇట్లా పాడైపోయింది యూనివర్సిటీ? సంపద పెరిగింది, సంపద పెరగలేదని కాదు, సంపద చాలా పెరిగింది. కానీ పని కట్టుకొని విశ్వవిద్యాలయాలు అన్నింటినీ నేర్పింది దేశవ్యాప్తంగా. జవహర్లాల్ యూనివర్సిటీ దగ్గర నుంచి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర నుంచి, ఉస్మాన్ యూనివర్సిటీ దాకా అన్ని యూనివర్సిటీస్, ఒక్కటి కాదు. ఇవాళ ఒక్క యూనివర్సిటీ కూడా మనం గర్వపడే యూనివర్సిటీ లేకుండా చేశారు. ఎందుకు చేశారంటారు? ఒకటేమో విద్య ద్వారా ప్రశ్నించే మనస్తత్వం వస్తుంది. ప్రశ్నిస్తే వ్యవస్థను తప్పకుండా ఎందుకింత అసమానతలు, ఉద్యోగాలు మాకెందుకు లేవు అనేది తప్పకుండా ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే సమాజంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ప్రశ్నించేవాళ్ళు ఒకటి. రెండవది, మా తరం ఇక్కడ చదివినప్పుడు ఇంతమంది దళిత పిల్లలు అమ్మాయి లేరు. అమ్మాయిలు 10% లేకపోతే 5% ఉండి ఉంటారు మొత్తం ఆర్ట్స్ కాలేజ్. ఇవాళ వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. కొన్ని యూనివర్సిటీలు అయితే మొత్తం ఉమెన్స్ యూనివర్సిటీ లాగానే కనిపిస్తున్నాయి. కర్ణాటకలో వెళ్ళిపోతే అంత అమ్మాయిలు, అంటే ఉమెన్స్ యూనివర్సిటీ కాదు, కానీ అబ్బాయిలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, అమ్మాయిలు చాలా పెద్ద. అమ్మాయిలు చదువుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏంటి అసలు ఇదంతా మాకు అసమానత్వం ప్రశ్నిస్తున్నారు.
కనుక ఈ ప్రశ్నించే వాతావరణం రావద్దంటే ముందు విశ్వవిద్యాలయాన్ని విద్యారంగాన్ని మీరు పాడు చేస్తే సరిపోతుంది. కనుక విద్యారంగాన్ని ముందు పాడు చేశారు. ఈ 10 ఏళ్ళు పూర్తి విధ్వంసం, ఏమీ లేదు అసలు. మాకు రీఎంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యం బాగుపోతే అది తీసి పారేశారు. అంటే ఎన్ని రకాల ఫెసిలిటీలు అన్నీ తీసేశారు. హైదరాబాద్ వచ్చి గ్రాంట్స్ చాలా తగ్గించారు. మేము ఒక చిన్న పాలసీ నిర్ణయం చేసి హైదరాబాద్ యూనివర్సిటీలో నేను చైర్మన్గా మా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి మేము ఒక ఇన్సెంటివ్ ఇస్తే కపిల్ సిబాల్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 కోట్లు మా మీద ఫైన్ వేశారు. ఎట్లా మీరు మా పర్మిషన్ తీసుకోకుండా? అది మేమన్నా మా అటానమస్ మా ఎన్జిఓస్ అంతా ప్రమోషన్లో 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 2 కోట్లు కట్టాలి. ఇక్కడ మేము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ 2 కోట్ల ఫైన్ ఎట్లా కడతాం? అది అక్కడి వ్యవహారం, ఇది గ్లోబల్ వ్యవహారం, ఇది మన వ్యవహారం కాదు ఇది. అక్కడి నుంచి విద్యారంగాన్ని పాటు చేస్తూ వచ్చారు. ఇవాళ దేశ పరిస్థితి ఏమిటంటే ప్రశ్నించడం అనేది నేరం. చాలా ప్రశ్నించేవాళ్ళు, లోతుగా ప్రశ్నించేవాళ్ళు ఇంకా నేరస్తులు. ఫండమెంటల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఈ దేశంలో దేశ శత్రువు. ఇది ఇవాళ పరిస్థితి. అంటే ఈ పరిస్థితిలో అరుంధతి రాయ్ మీదే మనం ఎందుకు మాట్లాడాలంటే అరుంధతి రాయ్ భావ ప్రకటన స్వేచ్ఛ మన భావ ప్రకటనకు లింక్ అయినది. అంత అద్భుతమైన రచయితడినే వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మనలాంటి వాళ్ళము ఎక్కడైనా మనం కొత్త స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడితే, మనం మాట్లాడితే ఏమవుతుంది? అంత పెద్ద మనిషి పట్టుకుపోయారు, రాజగోపాల్ సార్ని ఊపబెట్టారు, మనం మాట్లాడితే ఏమవుతుంది? ఇది ఒక భయపెట్టడానికి కూడా ఈ పని చేస్తుంటారు. కనుక ఇవాళ అరుంధతిని వాళ్ళు ఆమె మీద కేసు పెట్టారు. సరే, అరెస్ట్ చేస్తారా చెయ్యరా? ఇది చాలా గ్లోబల్ లింకేజెస్ ఉన్నాయి, ఆమెకు చాలా సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది. కానీ చేశారనుకోండి, చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కనీసం మనం మాట్లాడాలి. ఒక రచయిత్రి తన అభిప్రాయాలు చెప్పింది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో బోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్స్. మరి రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ప్రధానమంత్రి గారు రాజ్యాంగాన్ని ఆయన దానికి మొక్కి దాన్ని ఎత్తులో పెట్టుకున్నారు. మనం వాళ్ళకి ఏం చెప్తుందంటే ఇంత గౌరవించేవాళ్ళు మీరు రాజ్యాంగంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, రాజ్యాంగాన్ని గౌరవించమంటే భావప్రకటన స్వేచ్ఛను గౌరవించడం కదా. మరి రాజ్యాంగాన్ని ఇంత గౌరవించేవాళ్ళు మీరు ఎందుకు ఇట్లా మనుషులను అరెస్ట్ చేస్తున్నారు? కారణాలు లేకుంటే ఇంత నిర్బంధ చట్టం ఉందని. కనుక ఉపా చట్టాన్ని ఎత్తేస్తే మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్లని మన అనాలి, అనవలసి వస్తుంది. కనుక ఇవాళ దేశంలో ఉండే పరిస్థితికి అరుంధతి రాయ్ మీద పెట్టిన కేసు ఒక టెస్ట్ కేసు. టెస్ట్ కేసు. సమాజం స్పందిస్తుందా లేదా? అంతర్జాతీయంగా చాలా స్పందన ఉంటుంది, భారతదేశం కూడా స్పందిస్తామా అంటే మనం స్పందించాలి. అందుకని అక్కడ ఆదివాసీ మీటింగ్ ఒకటి ఇక్కడ రావడం కంటే సంఖ్యలో తక్కువ ఉంటుంది. కానీ మనం దాన్ని ఆలోచించాలి. మన ఇన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాలి, మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. అది మనం కాపాడుకోకపోతే కనీసం మీరు ఇక్కడ దాకా వచ్చి చదువుకున్నారు కానీ వచ్చే తరానికి అది కూడా అవకాశం లేనటువంటి ఒక ప్రమాదం మనకు ఉంది. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? సీసీటీవీ పెడతారు. ఇక సీసీటీవీ పెట్టినప్పుడు నేను మార్క్సిజం చెప్తుంటే అంత మార్క్సు చాలా అంత ఇది పనికి వచ్చేది కాదు అని నేను చెప్పాలి. మార్క్సు చాలా అద్భుతమైన విశ్లేషణ చేశాడు, సమాజ ప్రబోధం చెప్తే ఆ సీసీటీవీ రికార్డ్ చేస్తాను. నువ్వు లెక్చర్ ఎందుకు ఇచ్చినావు? మీరు మేము మాట్లాడి లెక్చర్ మేము ఎందుకు ఇచ్చినావు? మార్క్స్ మీద ఎందుకు మాట్లాడావు నువ్వు? అంతేపాటు నన్ను అడితే ఎందుకు మాట్లాడకూడదు నేనంటే మాట్లాడు ఉపా చట్టం మీకు తెలుసు, ఉపా చట్టం ఎందుకు మాట్లాడడానికి లేదు. ఈ చట్టం మీద తెచ్చినా మాడితే తీసుకుపోయి జైలు పడేస్తారు. కానీ ఆనంద్ తెలుతుంటే అద్భుతమైన మేధావి, సాధారణ మేధావి కానీ. అంబేద్కర్ తర్వాత బహుశా దళిత వర్గం చాలా పేద కుటుంబం చూసినవాడు. ఆయన పెద్ద కుటుంబం. ఆయన తల్లిని కలిసి ఆయన కొడుకు ఏం చేస్తున్నాడో తెలియదు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే మీ అబ్బాయి చాలా పెద్దవాడు, చాలా సమాజంలో ఏమో నాకు వచ్చి ఏం చేస్తున్నాడు అని అన్నది. కానీ ఆమెకి ఇది ఏం చేస్తున్నావు కూడా తెలియదు. నా నెల ఎట్లా శరీరం అంతా పాప గ్రామీణ పడుకుంటే ఆ ప్రేమ. ఈయన చిన్నప్పటి నుంచే రిబెల్, తర్వాత ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు టోపీలు పెట్టుకొని క్లాస్తో కూర్చుంటే మేము కూడా టోపీలు పెట్టుకుంటామని అందరికీ సున్నాలు వేసి ఇళ్ళకి వెళ్ళి సున్నం వేసి డబ్బులు సంపాదించి టోపీలు కొని అందరికీ టోపీ ఇచ్చి అందరం టోపీలు పెట్టుకొని పోతాం. హెడ్ మాస్టర్ మీరు చెప్పాడు ఇది ఏంటంటే అసలు నువ్వు టోపీలు అంటే వాళ్ళని టోపీలు పెట్టుకుంటే నగరము మేమంతా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకొని రావడం అంటే ఈ నేచర్ ఆయనకు ఉంది. ఇప్పుడు మన జైల్లో 2 పుస్తకాలు రాశారు. ఒకటి లెటర్ టు డాక్టర్ అంబేద్కర్,
అంబేద్కర్ బంధువు కాబట్టి 500 పేజీల లెటర్. అదే అన్నాడు, ఒక లివింగ్ మ్యాన్ రైటింగ్ ఏ లెటర్ టు ఎ డెడ్ మ్యాన్, లాంగెస్ట్ లెటర్. ఆయన ఉపా చట్టం, ఆయన భారత్ గవర్నమెంట్ కంపెనీ, పెట్రోలియం కంపెనీ, అది గవర్నమెంట్ కంపెనీ, కార్పొరేషన్. క్యాబినెట్ సబ్ కమిటీ ఆయన అపాయింట్ చేశారు. అది అపాయింట్మెంట్ సాధారణ అపాయింట్ కాదు, క్యాబినెట్ సబ్ కమిటీ అపాయింట్మెంట్. ఆయన భిన్న దేశాల వెళ్ళి ట్రీటీస్ చేశాడు. అంటే ఆయనను మీరు తీసుకుపోయి ఊపా చట్టం కింద ఎప్పుడు చేశారు? ఎగ్జాక్ట్ అంబేద్కర్ బర్త్డే రోజు చేశారు. 14th April రోజు ఆయన అరెస్ట్ చేశారు. అంబేద్కర్ గారి బంధువు, అద్భుతమైన మేధావి, ప్రపంచ అంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన వాడు, ఐఐటిలో టీచ్ చేస్తున్నవాడు. ఏం చేస్తాం ఇప్పుడు మనం? ఏంటి ఈ పరిస్థితి ఇలా దిగజారిపోతుంటే, సరే భారతదేశ ప్రజలు సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, చెప్పిన ఆయన ఏమంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఏదో మీరు మేము కాదు, రాజ్యాంగాన్ని కాపాడున్నాడు గొంగడి గోచి వేసుకున్నవాడు భారతీయ జనతా పార్టీ. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఓడిపోతారు. చివరిగా భారత రాజ్యాంగాన్ని కాపాడితే వాళ్ళేనేమో. మనం చేయవలసిన పని అంటే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకున్నామా, లేదా వాళ్ళ అనుభవాన్ని పంచుకోవడం, లేదా మనం కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి దేశం అంటే ఎలా ఉండాలి, సమాజం అంటే, దాన్ని రాజ్యాంగంలోనే స్పష్టంగా రాస్తుంది. రాజ్యాంగంలో స్పష్టంగా ఏం రాస్తుంది? మీరు పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి మరి ఒకసారి. దేశంలో ఉండి అన్ని అసమానతలు, ఎటువంటి రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. ఆర్థికంగా ఆదాయాల్లో, అంతస్తుల్లో, అన్ని అంతరాల్లో, అన్ని రకాల అంతరాలను తగ్గిస్తాం. ఇది రాజ్యాంగం రాస్తుంది. ఆర్టికల్ 39 ఏం రాస్తుంది? దేశ సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా దేశ సంపద సర్వ ప్రయోజనానికి కావాలి, కానీ అది దేశంలో ఉండే న్యాయానికి ప్రమాదం కాకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్. సర్వ ప్రయోజనానికి అది ప్రమాదంగా మారుతుంది. రాజ్యాంగం రాస్తుంది. జరిగింది ఏమిటి? 1% చేతిలో 40% ఆదాయం, ఒక 10% చేతిలో 60% ఆదాయం, తర్వాత కింద ఉండేటువంటి వాళ్ళు 6% ఆదాయం, 40-50% కింద ఉండేవాళ్ళకి. రాజ్యాంగం ఏం చెప్తున్నది, మనం ఏం చేస్తున్నాం? అందుకనే రాజ్యాంగం ఇప్పుడు అర్థం వచ్చింది. రాజ్యాంగం అర్థం వచ్చింది దీనికి. మనం ఎందుకంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమంటే ఈ రాజ్యాంగం తీసి పరిస్థితి అనుకున్నారు, కానీ ప్రజలు దాన్ని అంగీకరించలేదు, ఓడిపోయారు. అందుకని మళ్ళీ రాజ్యాంగం వీళ్ళు రాజ్యాంగం అంటున్నారు, వాళ్ళు రాజ్యాంగం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మనం చెప్పాల్సిందంటే, మీరు వాళ్ళ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు, మీరు చేసిన కొన్ని చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకం. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంగా, పూర్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని నిర్బంధ చట్టాన్ని మీరు దాన్ని తగ్గిస్తూ లేదా వాటిని నిర్మూలించి కంప్లీట్ అబాలిష్ చేస్తూ మీరు ఒక నిజమైన స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు ఇవ్వాలి. అది మీ వాగ్దానం కావాలి. ఇది నేను స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పాను. 3-4 సార్లు కలిసినప్పుడు అది చెప్తున్నాను, మీరు చాలా తప్పులు చేశారు. లేదా ఆయన ఒక మాట అన్నాడు, నాకు కూడా నేను క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని, హార్వర్డ్లో చదువుకున్నాను, వాళ్ళు మన భుజం మీద బాగా ప్రభావం చేస్తారు, దాని నుంచి ఎట్లా బయటపడాలి అని నేను స్ట్రగుల్ చేస్తున్నాను నాతో నేను అని అన్నాను. కనీసం ఈ రూమ్ సిన్సియర్ చెప్పినప్పుడు పవర్ వస్తే మనకు తెలియదు. మరి ఎందుకంటే కేసీఆర్ కూడా పౌర హక్కు సంఘంలో అయితే ఆయన అయితే అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి సార్, నేను పౌర హక్కు సంఘం అయితే ఆయన మీతో కలిసి పనిచేస్తాను అని ఇక అన్నట్టు. కానీ కుర్చీలో కూర్చున్నాక ఏమైతే మనకు తెలియదు. మన కొలీగ్సే యూనివర్సిటీలో మనతో పనిచేసిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ అవుతున్న పూర్తి మారిపోతారు. చాలా ఆశ్చర్యం చేస్తారు. ఈ వీళ్ళేదా నిన్నటి దాకా మనతో పనిచేసిన వాళ్ళు, ఆ కుర్చీలు ఏమైతే మనకు తెలియదు. అందుకని ఆ కుర్చీలో కూర్చున్నవాడికి ఎప్పుడు జ్ఞానం ఉందంటే ఈ కుర్చీ చాలా ప్రభావం, ఆ కుర్చీ దిగడానికి సిద్ధంగా ఉంటాను. ఉంటే నువ్వు యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్స్. ఇప్పుడు స్వతంత్రం కాపాడవచ్చు, యూనివర్సిటీని కాపాడు, అరుంధతి రాయిని పిలవచ్చు. మేము పిలిచాం హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి మేము అరుంధతి రాయిని పిలిస్తే మా వైష్ణవం పోయి చెప్పాను, అరుంధతి రాయిని పిలుస్తున్నాను, నేను వచ్చి ప్రిసైడ్ చేస్తాను. ఎందుకని ఆమె చాలా తీక్షణంగా మాట్లాడుతుందో ఆయన కూర్చున్నాడు. సరే మాట్లాడిన తర్వాత కొంచెం భయపడ్డాడు, ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు. కానీ ప్రిసైడ్ చేశాను, అన్ని భావాలని మనం గౌరవించాలి. నేను ఒక్క అనుభవం చెప్పి ముగిస్తాను. హైదరాబాద్ యూనివర్సిటీలో అరుణ్ షోర్ని పిలిచారు.
అరుణ్ షౌరి అప్పుడు పుస్తకం రాశారు, రిజర్వేషన్స్కి వ్యతిరేకం, రిజర్వేషన్ రద్దు చేయండి అంట, మెరిట్ లేని వాళ్ళు వస్తున్నారు అని ఒక పుస్తకం, చాలా కాంట్రవర్షియల్, దేశవ్యాప్తంగా దాన్ని చర్చ జరుగుతుంది. హైదరాబాద్ యూనివర్సిటీ పిల్లలు ఏపీ పిల్లలు ఆయన పిలిచారు. కానీ వాళ్ళకి ఏంటంటే మీటింగ్ సరిగ్గా జరుగుతుందో లేదో, దళితులు వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ మీరు అరుణ్ షౌరి లెక్చర్ ఉంటే మీరు ప్రిసైడ్ చేయాలి అంటే, అరుణ్ షౌరి నాకు చాలా కాలంగా పరిచయం. సరే స్వేచ్ఛగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు యూనివర్సిటీ చెప్పుకోవాలి కాబట్టి సరే చేసినాను. సరే ఆయన నాకు చాలా కాలం తెలుసు కాబట్టి నేనన్నా అరుణ్ షౌరి మేము వరంగల్లో ఒక కాకతీయ యూనివర్సిటీ ఉంటే మావు సెట్టింగ్ మీద మాట్లాడాడు. ఎందుకంటే ఆయన పిహెచ్డి మావు సెట్టింగ్, కమ్యూనికేషన్ మెథడ్స్ ఆఫ్ మావు సెట్టింగ్ అండ్ గాంధీ, అరుణ్ షౌరి పిహెచ్డి కనుక కమ్యూనికేషన్ అని మావు మీద లెక్చర్ ఇచ్చాడు. ఆర్ఎస్యు వాళ్ళు స్టేట్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేశాడు. నేను అది చెప్తూ అటువంటి అరుణ్ షౌరి వాళ్ళ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు కానీ ఒక మాట అన్నాను. ఇక నా మీద ఎంత కోపంగా మాట్లాడితే 10 నిమిషాలు అయింది, 15 అని నన్నే తిడుతున్నారు. ఆ సోషాలజీ అమ్మాయిలు వాళ్ళు నా హ్యూమన్ రైట్ కోర్సు ఉండేవాళ్ళు, అమ్మాయిలు లేచి సరే సార్ను మేము రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాము, సారు మీరు వస్తున్నారని గౌరవం వచ్చారు, మీరు ఇంతసేపు మీరు మాట్లాడవలసిన అంశం కాకుండా ఈ మాట్లాడితే స్టూపిడ్ గర్ల్స్ అంట. స్టూపిడ్ గర్ల్స్ అంటే అమ్మాయిలు అంతా లేచారు, లేస్తే వాళ్ళని తిట్టాడు, తిడుతూనే పిల్లలు అంతా లేచారు, లేచి వాళ్ళని తిట్టాడు. అందరూ ముందుకు వచ్చే వరకు సెక్యూరిటీని పిలిచి ఇక లెక్చర్లే ఆయన తీసుకుపోయి వైస్ ఛాన్సలర్ ఆఫీసర్ కూర్చోబెట్టి నేను అరుణ్ ఇది ఏంటి అసలు మీరు ఇట్లా అంటే, నో నాన్ సెన్స్ జనరల్ సార్, ఇమ్మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ కాదు పాపం వాళ్ళ పిల్లలు, యూ షుడ్ నో దట్ దే ఆర్ వెరీ యంగ్, మీరు అట్లా నో నో సార్ ఐ జస్ట్ డోంట్ అగ్రీ విత్ ఇట్ ఈస్ నాట్ ద వే, ఎస్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్. ఫ్రీడమ్ అని పిలిచిన మాట మాట్లాడమంటే ఆ పైన స్టూపిడ్ అంటే ఒప్పుకుంటారా? ఇది మనో ధర్మశాస్త్ర కాలం మనం స్టూపిడ్ అంటే ఒప్పుకోవడానికి. అంటే యూనివర్సిటీలో ఫ్రీడమ్ అరుంధతి రాయని పిలవచ్చు, ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా రావచ్చు. నేను వరంగల్లో నేను కాకినాడలో రాడికల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తే మేము అడిగాం వచ్చి మాట్లాడతారా అంటే నాకు టైం లేదు ఇప్పుడు రాను. వాడు ఆనంద్ మార్గిని ఓడిపించాం. పులి అంజయ్య ఆయన సెక్రటరీ, అప్పుడు ఆయన తర్వాత పీపుల్ పార్టీ సెక్రటరీ. అంజయ్య నేను సార్ అసలు లేదు సార్ ఎంత దుర్మార్గం నేను చెప్పిన ఏం చేయ, అందరి మాట వినాలి మనం, అందరి మాట వింటేనే కదా మనకు మన భావాలు ఇస్తానే అదే అదే కదా. వస్తాడు మాట్లాడటానికి ఆయనకు ఆశావస్తాలు వేసుకుని వచ్చాడు. వచ్చి ఆయన అంటే ప్రపంచంలో కొంతమంది తెలివిగల వాడతారు, వాళ్ళే పాలించాలి, ఈ ఓట్లు ఏంటి, అందరు ఓట్లు ఏంటి, అందరికి తెలివి ఉండదు, ఇది మాట్లాడాడు. పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళు పిచ్చి ప్రశ్న అంటే ఇంతవరకు అన్ని ప్రశ్న. ఆయన చివరికి అయితే ప్రొఫెసర్ సాబ్ ये क्या हो रहा, साधु क्या समझे बात करिए ना, बच्चे हैं ना, पूछ रहे क्वेश्चन, आप तो आपको कन्विक्शन है, नहीं 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 इतना क्वेश्चन से क्या हो रहा సరే పిల్లలు చెప్పాను. ఓన్లీ ఆయన ఇబ్బంది పడుతున్నాడు కానీ ఆయన పిలువము, మనం పిలువద్దు ఆయన పేరు మన స్వేచ్ఛని చేసి వాళ్ళతో స్వేచ్ఛగా చర్చించాలి. కనుక అరుంధతి రాయని మనము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నాం, ప్రెస్ క్లబ్లో ఆ మీటింగ్ పెట్టాం. బజరంగ్ దళ్ వీళ్ళు అంతా వచ్చారు, కింద పోలీసు వాళ్ళు వచ్చారు. పోయి మీరు ఎందుకు వచ్చారంటే సార్ చాలామంది బయట అలర్ట్ చేస్తున్నారు, అందరితో ఇట్లా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మీటింగ్ సార్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమంటారంటే నన్ను వాళ్ళందరితో ఆయన ఎవరెవరో కానీ మీరు పోదు సార్ వాళ్ళు ఇదిగా ఉన్నారు, వాళ్ళందరినీ క్లియర్ చేసిన తర్వాత మీరు రావాలి. మేము ముగ్గురము ప్రెస్ క్లబ్లో కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ తీసుకుపోయి మేము బయటకు వచ్చినా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు అరుంధతిని. సరే పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారు. నేను అప్పుడు ఒక వ్యాసం రాశాను, అరుంధతి రాయ్ మాట్లాడలేని తెలంగాణ నాకు నాకు తెలంగాణ ఏంటనే కావాలంటే ఎవరైనా వచ్చి మాట్లాడే తెలంగాణ కావాలి, అరుంధతి కాదు, ఎవరైనా వచ్చి మాట్లాడి. రాహుల్ గాంధీ నేను యూనివర్సిటీకి రాను, ఉస్మాన్ యూనివర్సిటీ. ఇవాళ రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ ఆయన రెడ్ కార్పెట్ పెట్టి పిలుస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. అది ఫ్రీ స్వేచ్ఛగా అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారులు కాబట్టి రాహుల్ గాంధీ రావచ్చు. నేను వైస్నాథ్కి ఫోన్ చేసిన, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ సార్, ఎంత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ అయినా ఆయన రాజకీయ నాయకుడు, పిల్లలు వాళ్ళు మీద దలుచుకున్నారు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి పిల్లలు మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా పిల్లలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పోయి వింటారు.
మీరు రాని ఒప్పుకోండి రాహుల్ గాంధీ, నేను మళ్ళీ వ్యాసం రాశాను రాహుల్ గాంధీని ఎందుకు రానివ్వలేదు. ఆ మర్నాడే ఆయన కలిశాను నేను. కలిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సార్ మీరు వ్యాసం రాశారు సార్. అది రాహుల్ గాంధీ కాదు, ఒక మనిషిని మాట్లాడడానికి రానివ్వకపోవడం, ఓ మనిషిని మాట్లాడనివ్వకపోవడం, మాట్లాడుతూ ఊపాకేసి పెట్టాడు. అక్కడ మన ఆనందిత రాయ్ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు వెళ్ళి పెద్ద ఇచ్చేవలసిన, కానీ మనకు తెలిసిన స్నేహితులతో వాదించడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. గ్రామాల్లో వీలుంటే జనానికి మనం స్వేచ్ఛ కాపాడుకోవాలి. రేపు మీరు రైతుల సమస్య వస్తే ఉద్యమాలు చేయనివ్వదు, మీకేదైనా కష్టం వస్తే మాట్లాడనివ్వదు. మనం మాట్లాడే స్వేచ్ఛను కాపాడుకోవాలి. మనకి రేపు ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే స్వేచ్ఛ కాపాడుకోవాలి. మహిళలు కూడా ఇంట్లో వేధింపులు ఉంటే బయట మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి. అట్లయితేనే సమాజం మారుతుంది. అప్పుడే కొంత మహిళకైనా గౌరవం ఉంటుంది, మానవ సంబంధాలు మారుతాయి, మానవీయంగా మారుతాయి, ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఇప్పుడు మన సమాజం లేకపోవచ్చు, కానీ అపార్ట్మెంట్ సమాజం రావాలన్నా ఉండాలి కదా. మనం మీ తరం అయితే ఇంకా చాలా కాలం ఉండబోతున్నారు కదా. మీ తరం ఒక మంచి సమాజం జీవించాలనేటువంటి స్వప్నం మీ ఏజ్లో లేకపోతే సమాజానికి భవిష్యత్తు లేదు. మీ తరం ఎట్లా ఆలోచించాలంటే మనం మంచి సమాజంలో, మానవీయమైన సమాజం, మనుషులు ప్రేమించుకునే సమాజం, ద్వేషించుకునే సమాజం కాదు. దాంట్లో భాగంగా ఒక మానవీయమైన వ్యక్తి జీవితంలో చాలా రిచ్ అనుభవం ఉండి అద్భుతమైన రచనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గౌరవపడుతున్నటువంటి అరుంధతి రాయ్ ఇవాళ ఊపాకేసి పెట్టడం అనేది అది ఒక దుర్మార్గమని, అది కంప్లీట్గా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఆమె స్వేచ్ఛను కాపాడడంలో మనందరి స్వేచ్ఛ కూడా ఉన్నది అనేటువంటి విషయము మరొకసారి మీకు చెప్తూ, ఇంత ఓపికగా లెక్చర్ విన్నాం మీ అందరికీ. మాకేమో మాట్లాడడం అలవాటు ఏంటంటే వినడం చాలా కష్టం, మాట్లాడడం సులభంగా వినడం చాలా కష్టం. కనుక విన్న మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు చెప్తాను.